విశాఖ నగరాన్ని విస్తరించి స్మార్ట్ సిటీగా మార్చాలన్న ప్రతిపాదనను ప్రజలు తిప్పికొడుతున్నారు. పక్కనే ఉన్న గ్రామ పంచాయతీలను విలీనం చేస్తే అభివృద్ధి వేగవంతమవుతుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెబుతుండగా ప్రజలు ఆ వాదనలో పసలేదంటున్నారు. పేద ప్రజల మీద పన్నుల భారం, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రెక్కలు రావటం తప్ప అభివృద్ధి అనేది బూటకపు మాటగా కొట్టిపారేస్తున్నారు. తన నియోజకవర్గంలో ఉన్న పంచాయతీల విలీనపు ప్రతిపాదనకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని చెబుతున్న గంటా ప్రజలను ఒప్పించగలరా? భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న ఈ వ్యవహారం మీద 99 టీవీ స్పెషల్ రిపోర్ట్. కొండలు, ఓ పక్క సముద్రం, మరోవైపు కర్మాగారాలు. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి భౌగోళిక వాతావరణమున్న ఏకైక నగరం విశాఖపట్టణం. ఆర్థిక రాజధానిగా ఎదిగేందుకు అన్ని విధాలా అనువైన విశాఖ నగరం ఇప్పటికే 92 వార్డులతో విస్తరించి ఉంది. ఈ నగర పరిధి పెరిగితే జీవీఎంసీ విస్తరణతో పాటు పాలన సులభతరం అవుతుందనేది నేతల వాదన. ఇందుకోసం పంచాయతీలను విశాఖలో విలీనం చేస్తే అభివృద్ధి జరుగుతుందని పాలకుల్లో ఆలోచన మొదలైంది. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలోని 64 పంచాయతీలున్న ఆనందపురం, పద్మనాభం, భీమిలి రూరల్ మండలాలు జీవీఎంసీలో విలీనం చేసేందుకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనివల్ల భీమిలి నియోజకవర్గమంతా జీవీఎంసీ పరిధిలోకి వస్తుంది. ఆనందపురం మండలంలోని 26, భీమిలిలోని 16 పంచాయతీలు, అలాగే పద్మనాభం మండలంలోని 22 పంచాయతీలను కలిపి మొత్తంగా గ్రేటర్లో విలీనం చేసేందుకు గంటా ప్రయత్నిస్తున్నారు. కలిపితే బాగుంటుంది, డెవలప్మెంట్ బాగుంటుంది, మనకి ఈ ఫండ్స్ ఎక్కువ వస్తాయి, గ్రోత్ కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కలపాలి. అర్బనైజేషన్ అనేది నీకు గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది కదా, అందుకోసం కలుపుతుంది. భీమిలి కార్పొరేషన్లో 3 రూరల్ మండలాల్లో ఉన్న ఏదైతే పద్మనాభం, ఆనందపురం, భీమిలి రూరల్ మండలం మెర్జింగ్ కార్పొరేషన్ పరిధిలో కలపడం ప్రధాన నిర్ణయం. రెండోది భీమిలి టౌన్ వైడనింగ్, భీమిలి టౌన్తో పాటు తగరపలస కూడా. తగరపలస, భీమిలి 2 కలిసే ఉంటాయి, 2 ట్విన్ సిటీస్ లాగా. ఆ 2కు సంబంధించి ప్రధానమైన రోడ్లు విస్తరణ సంబంధించి 2 మేజర్ డిసిషన్స్ అంద నాయకులతోటి, మా కూటమి నాయకులతోటి, ప్రజాప్రతినిధులతో కలిపి తీసుకోవడం జరిగింది. దాని మీద ముందుకెళ్ళటానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. 25,000 ఓటర్లు, 2 లక్షల పైచిలుకు జనాభా ఉన్న ఈ 64 పంచాయతీలు విలీనమయ్యాక 10 ఏళ్ల పాటు పన్నులు పెరగకుండా చర్యలు తీసుకుంటామని గంటా చెబుతున్నప్పటికీ ప్రజా సంఘాలు మాత్రం నమ్మటం లేదు. ఇప్పటికే జీవీఎంసీ పరిధిలో సమస్యలు అనేకం ఉన్నాయని, మురికివాడలు, పన్నుల భారం, త్రాగునీటి సమస్య, రోడ్లు, డ్రైనేజీ సమస్యలు ఉండగా వాటినే పరిష్కరించకుండా పంచాయతీ పరిధి గ్రామాలను విలీనం చేస్తే సమస్యలు మరింత పెరుగుతాయని అంటున్నారు. విశాఖపట్నంలో ఇప్పటికే బోల్డన్ని పన్నులు వేసేసి ప్రజల మీద భారాలు మోపుతున్నారు. మరి ఇక్కడ డెవలప్మెంట్ చేయకుండా మన విశాఖపట్నాన్ని మెట్రోలు, రైలు అనేసి అన్నారు, అలాగే స్మార్ట్ సిటీ అన్నారు. ఏమి జరగకుండా అక్కడ మండలాలకు వెళ్ళిపోవడం ఎక్కడనేసి చెప్తున్నా. ఇప్పటికీ కూడా విశాఖపట్నంలో చాలా మురుగువాడలు ఉన్నాయి. ఎక్కడ కూడా రోడ్లు బాగులేవు, కాలువలు బాగులేవు, తాగడానికి మంచినీళ్ళు లేవు. ఏం డెవలప్ చేస్తారని మేము అడుగుతున్నాం. అలాగే వాళ్ళ మీద విపరీతమైన పన్నులు, వారు మొన్నటి వరకు చెత్త మీద పన్నులు వేశారు. ఇప్పుడు రాబోయే కాలంలో స్మార్ట్ మీటర్లు, కరెంటు మీటర్లు బిగిస్తామని చెప్తున్నారు. ఇవన్నీ భారాలు సిటీలో పెరుగుతున్నాయి. ఇంకా ఆ మండలాలు కూడా కలిపేసి ఆ మండలాల మీద కూడా ఈ భారాలు మోపరనేసి గ్యారంటీ ఏం లేదు. ఈరోజు చెప్పిన మాటలు తర్వాత ఎక్కడ కూడా అవి అమల్లో జరగవు. ఎందుకంటే ఇప్పటికే చాలా హామీలు ఇచ్చారు, హామీలు ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం అమలు చేయట్లేదు. గంటా శ్రీనివాస్ గారు ఇవన్నీ చేసేస్తామనేసి చెప్పేసి జనాల్ని మోసం చేయడం, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పెంచుకోవడానికి ఇవన్నీ డెవలప్ చేస్తానని చెప్తున్నారు. ఇది సరైనది కాదు. మొత్తం అన్ని పార్టీలతో కలిపి మీటింగ్ పెట్టి అలాంటివన్నీ డెవలప్మెంట్ చేయడానికి ఏకాభిప్రాయం తీసుకుంటే ఫ్యూచర్లో అది చేయడానికి అవకాశం ఉంటుందో లేదో ఈయన చెప్పడం, మాటలు ఇచ్చడం తప్ప అక్కడ ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రివర్గం ఉంది, అవన్నీ కూడా ఏం చేస్తాయో తెలియని పరిస్థితి. ఈ కళ్ళబుల్లు మాటలు చెప్పేసి ప్రజలను మోసం చేయడం తప్ప మరొకటి కాదని సందర్భం.
అభివృద్ధికి అడ్డంకి కాబోమని, అయితే కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. గంటా హామీలు నమ్మే స్థితిలో వాళ్లు లేరని వాళ్ల మాటల్ని బట్టి అర్థమవుతోంది. పరిపాలనా సౌలభ్యం కోసం ఈరోజు 64 పంచాయతీలని విశాఖ గ్రేటర్ విశాఖలో కలుపుతారని గంటా శ్రీనివాసరావు ఏదైతే చెప్తున్నది పచ్చి బూటకం. పరిపాలనా సౌలభ్యం అనేది పంచాయతీలు కలిపితే రాదు, చిత్తశుద్ధి ఉండాలి. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆ 64 గ్రామాల్లో భూముల కోసం మాత్రమే, అక్కడున్న ఖనిజ సంపద కోసం మాత్రమే ఈరోజు ఈ వ్యవహరిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం, గంటా శ్రీనివాసరావు. అందులో పచ్చ మోసం అండి. నిజంగా అక్కడున్న పంచాయతీ ప్రజలు ఎవరైతే పంచాయతీ సర్పంచులు ఉన్నారో, ఎంపీటీసీలు ఉన్నారో, జడ్పీటీసీలు ఉన్నారో, ఎంపీపీలు ఉన్నారో, వీళ్ళందరూ ప్రజాభిప్రాయం తీసుకోమనండి. ఎక్కడండి తీసుకున్నారు వీళ్ళు? ఏ పంచాయతీలు కూడా తీసుకుని చూపించమనండి. నిజంగా పంచాయతీ ప్రజల ఆమోదం మేరకు చేస్తే దాన్ని వెళ్ళని మేము కూడా స్వాగతిస్తాం. ముందుగా విశాఖ నగరంలో రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి ఆ తరువాత పంచాయతీల విలీనానికి ముందుకు వెళితే బాగుంటుందని, ఈ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ అవసరమని జనం అభిప్రాయపడుతున్నారు.